హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఏం లేదు, ఇక్కడ మనం తంగనపల్లి వాగు మీద ఉన్నాం. ఇక్కడికి కోయడాకి వెళ్తున్నాం. అక్కడ న్యూ థియేటర్ ఓపెన్ అయింది. మొత్తం వేరే లెవెల్ వ్యూ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, లెట్స్ గో. మనం అయితే ఇప్పుడు రీచ్ అయినాం. ఇక్కడ కోడలోని కొత్త థియేటర్ దగ్గరికి వచ్చినాం. ఇది ఒక మినీ థియేటర్ అనమాట. ఇప్పుడైతే మనం దీని లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇప్పుడైతే మనం లోపలికి వచ్చేసినాం. ఇక్కడ మనకి బాక్స్ ఆఫీస్ ఉంది. బాక్స్ ఆఫీస్లో మనం టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోవాలి. అది మధ్యలో వచ్చేసి మనకి హాల్ అనమాట. థియేటర్ హాల్, మెయిన్ హాల్ ఇదే. పక్కనే మనకి క్యాంటీన్ ఏరియా. బ్రేక్ టైంలో వచ్చి స్నాక్స్ తీసుకొని ఇక్కడ తినేసి మళ్ళీ లోపలికి వెళ్ళేసి, లేదంటే లోపలికి వెళ్ళి కూడా తీసుకోవచ్చు. స్టాఫ్ వాళ్ళు ఉన్నారు. మనం అన్నీ తెలుసుకుందాం ఒకసారి. అన్న, ఒకసారి మీరు చెప్పండి, టికెట్స్ మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చా? ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. అండ్ డైలీ ఎన్ని షోస్ నడుస్తాయన్నా? డైలీ ఒక 4 షోస్ ఉంటాయి. ఎప్పుడు స్టార్ట్ చేశారు అన్నది? 28th జూలైకి స్టార్ట్ చేసినాం. ఓకే, ఇక్కడ ఆల్ టైప్స్ ఆఫ్ మూవీస్ అన్నీ అవైలబుల్. అన్ని మూవీస్ మనం ఇక్కడ చూడవచ్చు. ఏ మూవీస్ అయినా చూడొచ్చు. ఇప్పుడు అప్కమింగ్ అంటే భోలా శంకర్ ఉంది, డీజే టిల్లు ఉంది, ఇలాంటి మూవీస్ ఉన్నాయి. పెద్ద మూవీస్ కూడా ఏ మూవీస్ అయినా, చిన్న మూవీస్ అయినా పెద్ద మూవీస్ అయినా అన్నీ రిలీజ్ అవుతూ ఉంటాయి. అన్న, ఇక్కడ నుంచి వచ్చారన్న మీరు? నేను నారాయణపూర్ నుంచి వచ్చాను, కోహిడా మండలం. యాక్చువల్గా మాకు ఫ్రెండ్ ద్వారా తెలిసింది ఇక్కడ కోహిడాలో థియేటర్ పడ్డదని. అది మంచి విషయం, మాకు కూడా ఫీజిబుల్గా యాక్సెసిబుల్గా ఉంటుంది. రండి, ఇప్పుడు సినిమా హాల్కి పోతున్నాం. చూపిస్తాం ఎట్లుందో, అదిరిపోవాలి. ఫస్ట్ టైం చూసుడు ఇది. స్క్రీన్ కూడా అద్భుతంగా ఉంది. అయితే ఏంటంటే సీటింగ్ మాత్రం సూపర్ అదిరిపోయింది. వెరీ కంఫర్టబుల్ ఉంది. వేరే లెవెల్ అనిపిస్తుంది. ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఫస్ట్ హాఫ్ అయితే అయిపోయింది. ఆల్మోస్ట్ అయితే మూవీ మాత్రం బాగుంది. మీరు చూస్తే కూడా మంచిగా అనిపిస్తుంది, మీకు కూడా ఎంటర్టైన్మెంట్గా ఉన్నది. మళ్ళీ ఏంటంటే మేము బ్యాక్ సైడ్ వచ్చినాము. గ్లూ కూడా ఇది ఎట్లున్నది చూడు, మొత్తం మస్తు ఉన్నది. అదే మనకి మూవీ థియేటర్లలో ఎలా ఉంటాయో అవే ఉంటాయి ఇక్కడ కూడా. వెంకటేశ్వర సినీ కేఫ్ నుండి నేను సర్వర్గా మాట్లాడుతున్నాను. దీంట్లో సమోసా ఐటము అండ్ వాటర్ బాటిల్స్ అండ్ కోకు, పాప్కార్న్ మిషన్కు ఏ రోజు ఆ రోజు ఫ్రెష్ ఐటమ్ డెలివరీ ఇస్తున్నాము. మహేష్, చెప్పు, నీకు ఎట్లా అనిపిస్తుంది? అదిరిపోయింది మొత్తం ఈ థియేటర్. చాలా బాగుంది. లోపల మాత్రం అంబియన్స్ చూస్తే వేరే లెవెల్. మీరు చూస్తారు కదా, మీకే అనిపిస్తుంది. ఇక్కడికి ఒక్కసారైనా మీకు రాబుద్ది అవుతుంది, అట్లున్నది. ఫ్రెండ్స్, మూవీ అయితే స్టార్ట్ అయింది. మేము లోపలికి అయితే వెళ్తున్నాము. బాగా వర్తిస్తుంది స్టోరీ అన్న. ఇది న్యూ థియేటర్ అంటే న్యూ లుక్తో ఉంది కదా, మీకు ఎలా అనిపించింది? బాగుంది బ్రో. ఇది ఫ్యామిలీస్ కానీ వాళ్ళకి అందరికీ చాలా బాగుంటుంది. తప్పకుండా అందరు వచ్చి చూసి వెళ్ళాలని కోరుతున్నాను. బాగుంటుంది. నా మినీ థియేటర్ కదా. అవును. మీకు ఎలా అనిపించింది అండి? బ్యాక్ నుంచి అయితే వ్యూ చాలా బాగుంది. సౌండ్ క్వాలిటీ అన్ని బాగానే ఉన్నాయి. వ్యూ అయితే బాగుంది బ్యాక్ నుంచి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ అందరూ చూసిన, ఇప్పుడు షో అయిపోయింది. చూసిన వాళ్ళందరూ మంచి రెస్పాన్స్ ఉంది. చాలా బాగుంది టాకీస్. మాది యాక్చువల్ మాది ఒక 20 కిలోమీటర్ దూరం నుంచి ఉస్మానాబాద్. మాది ఉస్మానాబాద్ నుంచి ఇక్కడికి వచ్చాము. ఈ టాకీస్ ఎక్కడ ఉందో కూడా నేను ఎవరు అడగలేదు ఇంతవరకు. గూగుల్లో చూసి వచ్చిన. కానీ నైస్ ఎక్స్పీరియన్స్, చాలా బాగుంది. ఒక సిటీలో, హైదరాబాద్ సిటీలో ఎట్లుంటుందో అంత లావిష్గా చాలా బాగుంది. మళ్ళీ సీట్లు అరేంజ్మెంట్ అవి కూడా బాగుంది. నేను ఎంత ఎక్స్పెక్ట్ చేసినో అంతకంటే ఒక 10 times ఎక్కువ ఉంది. కానీ మంచి అందమైన లొకేషన్స్. ఫ్రెండ్స్, మీరు కూడా వచ్చి చూడండి, కోయడాలో ఉంటుంది లొకేషన్. ఓకేనా ఫ్రెండ్స్? అన్న, థ్యాంక్ యూ అన్న. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. ఓకే, థ్యాంక్ యూ బ్రో. డిఫరెంట్గా అనిపించింది నాకైతే. ఎందుకంటే సీటింగ్ కానీ, పిక్చర్ క్వాలిటీ కానీ, సౌండ్ కానీ, బేస్ అయితే వేరే వచ్చింది నాకైతే. అది బేస్ అయితే చైర్లోనికి అది సూపర్ అనిపించింది. మనోళ్ళను ఒకసారి సూపర్ అనిపించింది నాకైతే. మొత్తం థియేటరు చూస్తే లొకేషన్ అంతా అదిరిపోయింది.
మంచిగా లోపల స్క్రీన్ కూడా అలా సూపర్ ఉంది. ఆ ఏసీలు ఆ చల్లగా పీస్ఫుల్ మైండ్. ఫుల్ ఏసీ. నాకు తెల్లారదాకా అలానే ఉండబుద్ధి అవుతుంది. మొత్తానికి అయితే సూపర్ అనిపించింది. అన్న వాళ్ళు కూడా మస్తు సహకరించారు మనకు. వీళ్ళ స్టాఫ్ కూడా మంచిగా సహకరించి మంచిగా సపోర్ట్ చేసారు మాకు. థ్యాంక్స్ అన్న. థ్యాంక్స్ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్స్ బ్రో. సూపర్.